వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 వెల్కమ్ టు హాట్ టీవీ క్రైమ్ సీన్. మోసపోయేవారు ఉన్న రోజులు మోసం చేసేవారు పుడుతూనే ఉంటారు. అమాయకులకు అత్యాశ చూపి కోట్లాది రూపాయలు కొల్ల కొడుతూనే ఉంటారు. ఆ దురుద్దేశంతోనే స్థాపించబడింది ఫాల్కన్ సంస్థ. అధిక లాభాల ఆశ చూపి అమాయకులను బురిడి కొట్టించిన ఈ సంస్థ మోసగాళ్లు చివరికి వందల కోట్లతో దేశం దాటి ఉడాయించారు. అమర్దీప్ కుమార్ 2021లో ఫాల్కన్ క్యాపిటల్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఓ సంస్థను స్థాపించాడు. ఓ ముఠాను ఏర్పాటు చేసుకుని ప్రజలను నమ్మించి పెద్ద మొత్తంలో డబ్బును వసూలు చేశాడు. తాము అమెజాన్, బ్రిటానియా, గోద్రేజ్ వంటి పేరొందిన కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకున్నామని నమ్మబలికారు. ఎవరైనా 25,000 రూపాయల నుంచి 9 లక్షల రూపాయల వరకు డిపాజిట్ చేయవచ్చని, ఏడాదికి 11 నుంచి 22% లాభం ఇస్తామని ప్రచారం చేశాడు. ఫాల్కన్ ప్రచారం చూసి మోసపోయిన 7,000 మంది డిపాజిటర్లు దాదాపు 1,700 కోట్లాది రూపాయలు పెట్టుబడులుగా పెట్టారు. ఒక్క హైదరాబాద్ నుంచే 850 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి. పెద్ద మొత్తంలో డబ్బులు అందగానే ఫాల్కన్ సంస్థ బోర్డు తిప్పేసింది. డిపాజిటర్ల డబ్బులన్నీ 14 షెల్ కంపెనీలకు మళ్లించి సంస్థ నిర్వాహకులు దేశం దాటి పారిపోయారు. జీవితాంతం కష్టపడి సంపాదించిన డబ్బులు ఫాల్కన్ సంస్థలో పెట్టుబడి పెట్టి మోసపోయిన వారంతా ఇప్పుడు పోలీసులను ఆశ్రయించారు. దీంతో సైబరాబాద్ ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ ఫాల్కన్ సంస్థపై దర్యాప్తును చేపట్టింది. ఈ కేసులో మొత్తం 19 మందిపై కేసులు నమోదు చేశారు. ఫాల్కన్ క్యాపిటల్ ప్రొటెక్షన్ ఫోర్స్ వైస్ చైర్మన్ పవన్ కుమార్, డైరెక్టర్ కావ్య, ఎగ్జిక్యూటివ్ మేనేజర్ అనంతను అధికారులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. 1,700 కోట్ల రూపాయలు వసూలు చేసిన ఈ సంస్థ దాదాపు 850 కోట్లను షెల్ కంపెనీలకు మళ్లించినట్లు తేలడంతో ఈడీ ఇప్పుడు రంగంలోకి దిగింది. ఫాల్కన్ క్యాపిటల్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థపై ఎన్ఫోర్స్మెంట్ కేసు ఇన్ఫర్మేషన్ రిపోర్టు నమోదు చేసింది. విచారణలో భాగంగానే విదేశాల్లో ఉన్న ఫాల్కన్ షెల్ కంపెనీలకు క్రిప్టో కరెన్సీ హవాలా రూపంలో మళ్లించిన నిధుల వివరాలను ఈడీ అధికారులు సేకరిస్తున్నారు. ఈ స్కామ్లో ప్రధాన సూత్రధారులు ఎండీ అమర్దీప్ కుమార్, సిఓఓ ఆర్యన్ సింగ్, సిఈ యోగేందర్ సింగ్ దుబాయ్కి పరారైనట్లుగా తెలుస్తోంది. అమాయకుల నుంచి కొల్లగొట్టిన డబ్బుతో విదేశాల్లో జల్సాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నిందితులపై పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.